టీవీ9 టీవీ తెలుగుకి స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు। బాబుని బయటకి ఎక్కవేనక బాగా జూమ్ చేస్తుంది కానీ బయటకి అటు ఎత్తుకొని తిరుగుతుంటే అమ్మ వరుతుంది పక్కకు నిలబడి నువ్వు దొంగ కొడిమేల మండలం మాది జగిత్యాల జిల్లా। మేము సాయంత్రం 5 గంటల వరకు వీడికి మా బిడ్డ ప్రెగ్నెన్సీ ఉందని చెప్పి మాకు రావాల్సి వచ్చింది। వచ్చినాక మా బుద్ధిని చూపెట్టినాక 12-1 గంటల వరకు డెలివరీ అయిందని చెప్పి సార్ మేడం గిట్ట చెప్పినాక సరే నా పెద్ద బిడ్డ కూడా వాళ్ళ బాబుని రావాల్సి వచ్చింది। వచ్చినాక బుద్ధి పిల్లాడి ఆడుకుంటుంది। ఆడుకున్నాక అంతలో ఒకటే వాళ్ళు ఇద్దరి గుంట అన్నది ఏర్పాటు చేసినాక మా బిడ్డ దగ్గరికి వచ్చి నా బాబు అన్నప్పుడు ఎక్కువ పోయే వరకే మా బిడ్డ ఉండి లేదు నా కొడుకు అని చెప్పి తర్వాత మా అంతలోపలనే మన నడుదాలు నుండి ఏంది అని చెప్పి వచ్చేవరకే ఇది నా బాబు చేసిందని చెప్పి ఎగ్గుకున్నాక వాళ్ళిద్దరు ముట్ట లెక్క ఏర్పడ్డానికి మా వాళ్ళు జమాయి చేసి ఒక 2 దెబ్బలు కొట్టడం జరిగింది సార్। కొట్టాక ఇక అంత లెక్క పొడిచి సౌకర్యాన్ని కూడా ఫోన్ చేసినాం వాళ్ళు కూడా రావడం జరిగింది। సెక్యూరిటీ ఇబ్బంది ఇవ్వలేదు। అయితే ఒకటి నేను చెప్పేది ఏంటంటే ఒక్క నిమిషం అయితే ఈ సెక్యూరిటీ ఇప్పుడు మనకి ఇక్కడ ఎందుకు ఇంత సౌకర్యం లేదు? ఇంత పెద్ద హాస్పిటల్ ఇప్పుడు ఒక్క నిమిషం సార్ సెక్యూరిటీ బరాబరే ఉండొచ్చు కానీ అంత పిసలాన్ని లోపలికి రానిచ్చేంత అవసరం ఏం పడ్డదు? ఇప్పుడు మంచోళ్ళు తెలిసే పిసోళ్ళు తెలిసే ఇప్పుడు అది పిసాన్ లెక్కన ఉన్నది, గోడ కటింగ్తో ఉన్నది కాబట్టి ఆ మనిషి లోపలికి వచ్చేటప్పుడు మంచిదా చెడ్డదా అని చెప్పి తెలుసుకోనంత సిబ్బంది ఏమున్నది ఇక్కడ పాస్ చూసి పంపించాలి, అదొకటి చూడలేదు। చూడనప్పుడు ఆమె ఇప్పుడు ఎంట్రీ అయినప్పటికీ ఇప్పుడు మరి ఆమె మంచిగా చెడ్డ అని చెప్పి కూడా తెలుసుకోవడంత లోకంలో ఉన్నది ఈ పబ్లిక్ ఈ సెక్యూరిటీ మరి అంత అవసరం ఉన్నది। మళ్ళీ ఈడ కూడా చాలా సౌకర్యం లేదు, లోపలికి పోదామన్నా కూడా ఎంట్రీ లేదు, ఇబ్బంది లేదు సార్। ఈడ అంత ఏం మంచిగా అంత గొప్పతార్థం ఏం లేదు సార్। ఇది మాకైతే గంట అనిపించింది। ఇది 5-5:30 సమయంలో జరిగింది సార్। మేము ఎత్తుకున్నాం బాబు ఎత్తుకున్నాం పండుకోడాడి అని బయటకి ఎత్తుకెళ్ళినాక అక్కడ ఆమె వరుతుంది డాడీ చూడిపించి ఒకటి ఎత్తుకపోతే పడుకోడాడి అని చూపిస్తున్నా ఓకే మమ్మీ అన్నాక సరే అని ఆయన ఆమె అక్కడ నుంచి చెప్తుంది నన్ను చూపించుకుంటే చెప్తుంది బయట ఒక ప్రజలకు చెప్తుంది ఆమె దొంగ ఆమె పిల్లని ఎక్కిపోతే నన్ను చూపిస్తాను। నాకు భయమైనా సార్ భయమైనాక దానాన్ని లోపలికి వెళ్ళాను కానీ లోపలికి వచ్చేవారికి వెనక నుంచి చూసారు ఆ బాబు చూసి మమ్మీ పిచ్చి తట్టింది మమ్మీ అని చెప్తుంది। ఎవరు రాని చూసారికి వెనక నుంచి వచ్చింది నా బాబు నాకేం తెలిసి తట్టుకుంటుంది నేనంటే గురికి మా మరద వచ్చింది ఏమైందంటే ఉరికొచ్చారు బాబు ఎత్తుకోవడానికి అన్నట్టు ఏంటిది అని అడిగినంత ఆయనతో ఆమె మా మధ్య దులుపుకొని ఉరికొచ్చింది నా బాబు నక్కీజీ అని ఉరికొచ్చింది। మేము మా బాబు లోపలికి వెళ్తే ఒక అన్నయ్య ఉండి ఏమైంది అంటే అన్నయ్య ఆమె మా ఎంబడి ఉరికొచ్చింది బాబు కావాలని అనుకుంది అని నేను అన్నంత సరే అని అయితే మా మమ్మీ వాళ్ళు మా వాళ్ళు ఉరికొచ్చి కొట్టిరా బయటకు తీసుకెళ్ళింది మహిళనే ఆడమని గుంజుకొని పోతానే ఆడుకుని అందిన ఏమైంది పిట్టాను అమ్మ గుంజుకుంటుంది నా కొడుకుని గుంజుకపోతా కొడుకు కానీ నేను బట్టి ఎటువంటి ఆశ కొట్టి గుంజుకొచ్చి బయట వేసిన
మా సిస్టర్ వాళ్ళందరూ వచ్చి కొట్టింది. మరి ఇప్పుడు అబ్బాయి కూడా ఉన్నాడు కదా, తను కూడా మూడకు చెందినవాడు. బండి ముగ్గురు ఇద్దరే కానీ మాకు ఇద్దరే కనబడ్డారు. అక్కడ కొట్టిండు వాళ్ళు సెక్యూరిటీ ఇద్దరు కొట్టిన తప్పించుకుని వాళ్ళ గురికి వచ్చింది. ఆయన ఓడుతురు మొబైల్ ఓడుతుంటేనే ఆడ బయట గురికి వచ్చి నా బాబు నాకు ఇచ్చే నా బొలుపు నాకు ఇచ్చే దొంగ అంటే దొంగ కానీ నేను తీసి ఆ సెక్యూరిటీ సెంటర్ బయట గురికి వచ్చిన సమయంలో మీరు పోలీసు వీళ్ళ బేడోళ్ళు ఇచ్చారు బయట పోలీసులు భయపడతాను లోపలికి మంచి బ్యాగ్ ఇచ్చి అందులో క్యాష్ ఊరుకోబెట్టాలి. వాళ్ళ బయట పోలీసులు ఫోన్ చేసి తప్పించి వాళ్ళు వచ్చారు, మాట్లాడినాం, అది తీసుకొని పోయి రూమ్లో పోయి రెండు మూడు సార్లు ఇప్పుడు ఇదే కోసం జరిగింది. ఇట్లా పిల్లలు ఎత్తుకపోవడం చేస్తారు. మరి సంస్థ ఏం చేస్తుంది? మరి సంస్థ ఇంకా పుచ్చి పడిపోయిందా? మరి ఏం చేస్తుంది? ఇట్లాంటి ఇప్పుడు కడుపు కోతలు ఎంతమందికి మిగిలాలి ఇట్లాంటి. కాబట్టి మరి దీనికి ఏమైనా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వీళ్ళు ఎవరు కానీ దీనికి స్పందించడం లేదు. మరి దేని గురించి మరి ఇట్లా ఇక పోనీ అని చెప్పి ఇప్పుడు ఎమ్మెల్యేగా మేము ఓటేసి గెలిపించుకున్న సార్లు కూడా వాళ్ళు స్పందించకపోతే ఇప్పుడు ఇవాళ నా మన్మడవు కావచ్చు, ఇవాళ నా మన్మడవు, రేపు పొద్దున నీ కొడుకు. ఏ సమయంలో జరిగింది? 5:30. ఏ సమయంలో వచ్చింది? 5:30 వరకు కిడ్నాప్ అయింది. 6:30 వరకు వాళ్ళు వచ్చింది పోలీస్ సంస్థ. 6:30 వరకు పోలీస్ సంస్థ వచ్చింది. 5:30 వరకు కిడ్నాప్ జరిగింది. జరిగినప్పటికీ గంట సంధి ఫోన్ చేసిన సంధి కూడా రోల్ కూడా స్పందించడం లేదు. నేను ఎస్ఐ సార్ వచ్చినాక వాళ్ళకు సెక్యూరిటీ ఇస్తుంది, దొంగలకు సెక్యూరిటీ ఇస్తుంది. నేను పోయి నా మన్మని పట్టుకొని పోతాడు అంటే నేను పోయి ఒకసారి వాళ్ళతో మాట్లాడతా అంటే నాకు ఎంట్రీ చేయలేదు. నేను లోపలికి పోయి వాళ్ళతో నేను మాట్లాడతా సార్ నాకు ఒకసారి ఎంట్రీ అంటే సార్ నాకు ఎంట్రీ చేయలేదు. కానీ వాళ్ళకు సెక్యూరిటీ ఇస్తుంది అంటే అట్లా చేస్తే బరాబరేనా? మరి మేము కూడా చేయొచ్చు కదా, మేము కూడా చేస్తాం. మాకు కూడా సెక్యూరిటీ ఉంది. మళ్ళీ ఎస్ఐలని సిఐలని మొత్తం ఎస్పీలని డిఎస్పీలని మాకు సెక్యూరిటీ ఉంది. మేము కూడా దొంగతనాలు చేస్తాం, మేము కూడా రౌడీజాలు చేస్తాం, మేము కూడా కత్తులు పట్టుకొని తిరుగుతాం, మేము చేస్తాం. ఇవాళ నా మన్మని చంపడానికి లంచ వరకు పట్టకపోయాను సార్ అని చెప్పి నేను మాట్లాడితే వాటికి సెక్యూరిటీ ఇస్తుంది, మాకు సెక్యూరిటీ ఇస్తలేదు. ఇప్పుడు మేము కోరుకునేది ఏంటంటే ఇలాంటి ఇంకోసారి ఎవరు జరగకుండా ఇలా బరాబర్ సెక్యూరిటీ పెట్టాలి. మీకు భయం ఉంది? ఇక్కడ ఈ హాస్పిటల్లో సెక్యూరిటీ పెట్టాలి, పోలీస్ బందోబస్తు కూడా ఉండాలి. రేపు పొద్దున ఇట్లాంటి వాళ్ళు ఎవరు లోన్కి ఎంట్రీ కాకుండా దానికి ఒక పాస్ తయారు చేయాలి. సెక్యూరిటీ ఉన్నా కూడా ఏం పని సార్? ఇప్పుడు ఎంటర్ అయింది కదా, సెక్యూరిటీ ఉన్నా కానీ దొంగతనం జరుగుతుంది. సెక్యూరిటీ ఉన్నా కూడా ఇది జరుగుతుంది. కాబట్టి దీనికంటూ ఒకటి పాస్ తయారు చేయాలి. ఆ పాస్ సెక్యూరిటీ పాస్ చూపెడితేనే లోపలికి ఎంట్రీ చేయాలి. సెక్యూరిటీ పాస్ చూపెడితేనే ఎంట్రీ చేయాలి, లేకపోతే నో ఎంట్రీ.